మన ప్రభువు కలువరి శిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. దప్పిగొనుచున్నానని మన ప్రభు కలువరి శిలువలో పలుకుతూ ఉన్నాడు. అప్పటికే దేహమంతా దున్నపడింది, రక్తం ఏరులై పారుతూ ఉంది. ఆకాశానికి భూమికి మధ్య ఆయన వ్రేలాడుతూ ఈ రీతిగా ఆయన పలుకుతున్నారు. దప్పిగొనుచున్నాను అని ఆయన పలికితే ఆయన నోటికి ఏమిచ్చారనంటే చేదు చెరక అందించారని మనం చూస్తున్నాం. ప్రవచనంగా 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు సిరాకాను త్రాగనిచ్చిరి. చూడండి, చేదు చెరకను ఆయన నోటికి అందిస్తున్నారు. ఆయన అనేకుల దాహం తీర్చడానికి ఆయన దప్పిగున్నాడు ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సమరయ స్త్రీ యోహాను సువార్తలో మనకి కనబడుతుంది. ఆయన అక్కడికి వెళ్ళారు, సుకారనే బావి దగ్గరికి వెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ సందర్భం ఏంటి అని అంటే, సమరయ స్త్రీతో ఆయన చెబుతూ వచ్చాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు అని చెప్పాడు. ఆ నీళ్లు ఆమెకిచ్చాడు, ఆమె దాహాన్ని తీర్చాడు ప్రభునందు. ప్రియులారా, ఆలోచన చేయండి. దప్పిగొనిన వారిలారా నీళ్ల యొద్దకు రండి అని పిలిచిన మన ప్రభు సర్వలోక రక్షణ కొరకు, సర్వ మానవులందరినీ రక్షించుట కొరకు, సర్వ మానవులందరి దాహము తీర్చడానికి ఆయన ఇప్పుడు కలువరి శిలువలో ఏం పలుకుతున్నారో తెలుసా? దప్పిగొనుచున్నాను అని ఆయన పలుకుతున్నాడు ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో లక్షలాది మంది ప్రజలు ఆయన దాహము తీర్చాడు. ఒక బండ నుండి, ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారే. అనేకుల దాహము తీర్చిన మన ప్రభు ఇప్పుడేమంటున్నారో తెలుసా? దప్పిగొనుచున్నాను అని ఆ ప్రభు మాట్లాడుతున్నారు ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించుట కొరకు, నన్ను రక్షించుట కొరకు, సర్వలోక మానవులందరి యొక్క దాహాన్ని, ఆత్మీయ దాహాన్ని తీర్చి జీవజల నదులు ప్రతివాని గుండెల్లో, హృదయములో నుండి ప్రవహింప చేయులాగున, ప్రతివానికి జీవజలము వారి హృదయములో నిండుగా పొంగి పొర్లేటట్లుగా ఇవ్వడం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన 5వ మాటగా చెప్తున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ఆయన దాహం తీర్చేవారేరి. ఒక పాపిని మనం రక్షించగలిగితే ఆయన దాహం తీర్చగలిగిన వారం అవుతాం. ఒక రోగిని, ఒక పాపిని మనం ప్రభు యొద్దకు నడిపించగలిగితే, ప్రభు నిత్య జీవానికి వారిని నడిపించగలిగిన రోజు మన ప్రభువు దాహము తీర్చిన వారం అవుతాం. అవునండి, ఒకవేళ ఇప్పటికీ ప్రభు ప్రేమ మనకు అర్థం అవ్వకపోతే, ప్రభు దాహం ఏంటో, ప్రభు దప్పికేంటో మనకు అర్థం అవ్వకపోతే, ఇంకా మన ప్రభు దాహము మనము తీర్చలేదు అని దేవుని వాక్యాన్ని బట్టి ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతమంది పాపములో ఉన్నారో వారు పరిశుద్ధ పరచబడమే మన ప్రభువు దాహము తీర్చిన వారం అవుతాం. మన ప్రభు ఎందుకు దప్పిగున్నాడు? ప్రతి రోగికి స్వస్థత ఇవ్వడానికి, ప్రతి పాపికి రక్షణ ఇవ్వడానికి, ఆయన అందరి దాహము తీర్చడానికి ఆయన కలువరి శిలువలో దప్పిగొనవలసి వచ్చింది. అందుకే మన ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు ఆయన.